నంద్యాల జిల్లా శ్రీశైలంలో చేతిపులి సంచారం కలకలాన్ని సృష్టించింది. శ్రీశైలం శిఖర సమీపంలోని ఒక మలుపు వద్ద డివైడర్పై కూర్చున్న చిరుతపులి శ్రీశైలం వెళ్తోన్న మల్లన్న భక్తులకు కనబడింది. దీంతో కారులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వేసవి కాలం కావడంతో ఎండ వేడికి తట్టుకోలేక చిరుతపులులు ఇలా రోడ్లపైకి వస్తున్నాయని అధికారులు అంటున్నారు. దీంతో ప్రయాణికులు జాగ్రత్త వహించాలని అటవీ శాఖ సిబ్బంది భక్తులకు సూచించారు. మరి నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. శ్రీశైలం శిఖర సమీపంలో ఒక మలుపు వద్ద డివైడర్పై కూర్చున్న చిరుతపులి శ్రీశైలం వెళ్తున్న మల్లన్న భక్తులకు కనిపించింది. మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ పై కూడా ఆ చిరుతపులిని చూడొచ్చు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఇప్పుడు శ్రీశైలంలో చిరుతపులి అలా భక్తులకు కంటపడింది. వేసవి కాలంలో ఇలా బయటకు వస్తూ ఉంటాయి అంటూ భక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ నేపథ్యంలో అధికారులు తెలియజేశారు. శివ, అతను ఏదైతే శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిరుతపులులు రోడ్లపైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే చాలా సార్లు చిరుతపులులు కావచ్చు, పెద్ద పులులు నేరుగా అర్ధరాత్రి పూట రోడ్లపైకి వచ్చిన దృశ్యాలు ఏదైతే శ్రీశైలంకి వస్తున్న భక్తులు తమ సెల్ ఫోన్ చిత్రీకరిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. అయితే నిన్న రాత్రి ఓ చిరుతపులి ఏదైతే శిఖరం ఏదైతే మెయిన్ రోడ్ వద్దకు దాదాపు చాలాసేపు రోడ్డు పైకి వచ్చి ఉండడం ని అక్కడ అటుగా వెళ్తున్న కొంతమంది భక్తులు తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఏదైతే మీడియాకి అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చిరుతపులులు కావచ్చు, పెద్ద పులులు కావచ్చు, తరచూ శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం ఏదైతే మెయిన్ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వేసవి కాలం కావడంతో ఏదైతే తమ దాహార్తిని తీసుకోవడం కావచ్చు, ఆకలి కోసం ఆ రోడ్లపైకి వచ్చి జంతు వేట అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటవీ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే పెద్ద పులులు కావచ్చు, చిరుత పులులు వచ్చినప్పుడు కూడా ఏదైతే వాహనదారులు కొంత ఏదైతే నిబంధనలు పాటించాలని చెప్పి, ఏదైతే ఒకవేళ చిరుత పులులకు కావచ్చు, పెద్ద పులులకు ఎలాంటి హాని జరిగిన అటవీ చట్టాల కింద భారీ ఏదైతే శిక్షలు ఉంటాయని చెప్పి, ఏదైతే వాహనదారులు అటవీ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులులు కావచ్చు, చిరుత పులులు తరచూ తిరుగుతుండడంతో భక్తులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శ్రీశైలం చుట్టుపక్కల ఈ చిరుత పులుల సంచారం, పెద్ద పులుల సంచారం తరచూ ఉంటాయి. అటవీ శాఖ అధికారులు సూచనలు అయితే చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడ ఎలాంటి ప్రాణహాని అయితే ఇప్పటివరకు జరగలేదు. అయితే భక్తులు కావచ్చు ఏదైతే ప్రయాణ సమయంలో చిరుత పులులను, పెద్ద పులులను గమనించినప్పుడు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ శివరాజ్.